రుణమాఫీ అయిపోయిందంటు అయినా అదే 20,000 కోట్లు ఇచ్చేసినామంటుండు. చెప్పిందేమో 31, అంతకుముందు 40 చెప్పిర్రు, 31 అన్నారు. ఇప్పుడు చేసింది 20 అంటుండు. ఆ 20 కూడా కాలే. నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా, ఉదాహరణలతో సహా ఇస్తా. భీముని అంజయ్య ఈయన సార్ అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు 1,00,000 మాఫీ అంటే 1,00,000 మాఫీ అయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 2,13,000 అప్పు ఉన్నది నాకు. ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుకుంటూ 2 లక్షల మీద ఉన్నది కట్టండి, కట్టంగానే నేను చేస్తా అంటే టీవీలో చూసి నేను 3 రూపాయల మితికి తెచ్చి ఆ మీది కట్టినా. నాకు ఇప్పుడు రుణమాఫీ అయితలేదు, నేను ఏం చేయాలి సార్, ఉరిపెట్టుకుంటా సార్, సావు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ఏడుస్తూ మాట్లాడితే, వద్దు బిడ్డ, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా, దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భీముని అంజయ్య అప్పు 2,13,000. ఈయనది నారాయణ ఖేడ్, బ్యాంకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇలా. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు. ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి, దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.